పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ అక్టోబర్ 15వ తారీఖు ఈనాటి ధ్యానాంశం జపమాల మాత మాతృత్వం విశ్వాసం నుండి పుట్టినది. మరియ మాత ఈ నూతన మాతృత్వం విశ్వాసం నుండి పుట్టినది. ఈ మాతృత్వం ఆమె ప్రేమ ఫలం. ఈ ప్రేమ ఆమె యందు పరిపక్వమైనది. శిలువ చెంతనే అదే ఆమె కుమారుని రక్షణాత్మకమైన ప్రేమలో ఆయనతో కలిసి పాలు పంచుకున్న గొప్ప తరుణం. ఈ విధంగా దేవుని వాగ్దానం నెరవేరింది. స్త్రీ సంతానం సర్పం తలను చితగొట్టుచు అన్న దేవుని వాగ్దానం నెరవేరింది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆమె బిడ్డ తన శిలువ మరణం ద్వారా పాపపు దుష్ట ప్రభావాన్ని జయించాడు. పిశాచి ఆయనను వశపరుచుకోలేకపోయింది. తన బలహీనతలను ఒప్పుకొని ఓడిపోయింది. ఆమె కుమారుడు విజయం సాధించాడు. పిశాచు తలను చితగొట్టాడు. మనందరినీ దాని బారి నుండి కాపాడాడు. క్రీస్తు శిలువపై ఉండే స్త్రీ అని పిలిచాడు. కానాపల్లి వివాహ విందులో కూడా అలానే పిలిచాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండంలో నరుడు పాపం చేసినప్పుడు దేవుడు స్త్రీని ఉద్దేశించి చెప్పిన రక్షణాత్మకమైన వాగ్దానం ఈ మరియ మాతలో నెరవేరినట్లుగా గొప్ప అర్థం ఆ గొల్గొతా అంతా ప్రతిధ్వనించింది. అదే విషయాన్ని వాటికన్ మహాసభ వివరిస్తూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ రక్షణ కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు తన వాగ్దానాలను ఈ సియోను పుత్రిక మరియ మాత యందు నెరవేర్చాడు. పుత్రుడు శరీరధారి అయి నరావతారం ద్వారా మానవ రక్షణ సాధ్యం చేశాడు అని ఆమె తనయుని శ్లాఘించింది. యేసు మాటల ప్రకారం ఇక నుండి ఆ తల్లి మాతృత్వం నూతన రీతిలో స్త్రీ సభ యందు స్త్రీ సభ ద్వారా కొనసాగుతుందని తెలుస్తుంది. ఇదే విషయాన్ని దర్శన గ్రంథంలో యోహాను మరింత స్పష్టంగా వివరించాడు. ఆయనకు ఒక గొప్ప దర్శనం కలిగింది. ఒక స్త్రీ దర్శనం ఇది. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చోళాలు ప్రసవ వేదన వలన మూలుగుచుండెను. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనములు. యోహానుకు కలిగిన దర్శనంలో ఆ స్త్రీ మన తల్లి అయిన శీర్షభ. ఈ 12 నక్షత్రాలు ఆ 12 మంది యేసుని శిష్యులకు అన్వయం. ఆమె చూలాలు అనగా యేసుకు జన్మనిచ్చుటకు సిద్ధంగానున్న స్త్రీ సభకు సూచిక. మనం యేసును తన గర్భంలో మోస్తున్న స్త్రీ సభ అనే తల్లికి బిడ్డలం. మన మాటల ద్వారా, చేతుల ద్వారా ఈ లోకానికి క్రీస్తుని అందించాలి. మన తల్లి అయిన స్త్రీ సభ అనునిత్యం క్రీస్తుని ఈ లోకానికి అందించటంలో తలమునకలై ప్రసవ వేదన పడుతూనే ఉంది. ఈ కార్యంలో మన వంతు సహకారాన్ని అందించాలి. ఈ సందర్భంగా మరియ మాత లోకరక్షకుడైన క్రీస్తుని తనలో ఈ లోకానికి అందించి నేటికి స్త్రీ సభ మాతృత్వపు లక్షణానికి ఒక గుర్తుగా నిలిచిపోయింది. క్రీస్తుకు స్త్రీ సభకు జనని మరియ. శిలువ చెంత విశ్వాసంతో నిలిచిన యోహానుకు ఆమె తల్లి అయింది. ఆ విధంగానే క్రీస్తుపై విశ్వాసంతో స్త్రీ సభలో చేరే ప్రతి ఒక్కరికి ఆమె తల్లి కావాలన్నది రక్షకుని నిర్ణయం. మనం ఆమె బిడ్డలం. అదేవిధంగా స్త్రీ సభ అనే తల్లికి జన్మించిన బిడ్డలం. ఆమె విశ్వస్త్రీ సభ మాతృత్వానికి పరిపూర్ణమైన సూచిక. పవిత్ర ఆత్మ ప్రభావం వలన నెరవేరిన రక్షణ కార్యంలో వాక్కు శరీరధారిగా ఉదయించిన క్షణానికి
శ్రీ సభ ఉదయించిన క్షణానికి అనుబంధం ఉంది. ఈ 2 గడియల్లో అనుబంధ వ్యక్తి మరియమాత. ఈ 2 సందర్భాల్లోనూ ఆమె సాన్నిధ్యం అమూల్యమైనది. పవిత్రాత్మ శక్తి వారి మీదకు దిగివచ్చినప్పుడు ఆ డాబా గదిలో ఆయన సోదరులు ఆమె ఒకే మనసుతో ప్రార్థించినట్లు మనం చదువుతూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. ఈ విధంగా పవిత్రాత్మ శక్తితో జనన సూచికగా మరియమాత సాన్నిధ్యం నిలిచిపోయింది. రక్షకుని జననం ఆమె ద్వారానే జరిగింది. అనగా ఎన్నడూ ఏది మానవు నుండి కోరుకోనటువంటి దేవుడు నజరేతులో ఒక సాధారణ స్త్రీ ముందు తన దివ్య వార్తా వాహుని నిలబెట్టి రక్షణ కార్యంలో సహకరిస్తాను అనే ఆమె మాట కోసం ఎదురు చూశాడు. ఈ విధంగా ఆమె సమ్మతితోనే లోకరక్షకుని జననం ఆత్మశక్తితో సాధ్యపడేలా చేశాడు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. శ్రీ సభ జననం రెండవది. ఈ సందర్భంలో కూడా అప్పుడే పుట్టుబోవు శ్రీ సభ అనే పసిబిడ్డకు ఆమె తల్లిగా నుండ దేవుడు చిత్తగించాడు. నిజానికి అది శ్రీసభ ఆమెతోనే కొనసాగుతుందంటే ఆశ్చర్యం లేదు. అందరూ భయపడిపోయారు. అప్పుడు నిండు విశ్వాసంతో నిలబడిన ఆమె ఒక్కతే ఈనాటి శ్రీసభ. ఎవరి దారిన వారు ఉండగా అందరినీ సమకూర్చి ధైర్యం నూరిపోసి విశ్వాసంతో ప్రార్థించేలా చేసింది. శిష్యులు పవిత్రాత్మ శక్తిని పొందేలా నూతన శ్రీసభకు నిజమైన తల్లిగా ఆ తల్లిని వ్యవహరించింది. శ్రీసభ జననంలో ఎంతో ప్రముఖ పాత్రను పోషించింది. దేవుని మాతృత్వపు ప్రేమను పంచడానికి మరియమాత ఎన్నిక. పవిత్ర గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు క్రీస్తు తన తండ్రి ప్రేమకు సాక్ష్యం పలకడానికి వచ్చానని చెప్పుకున్నాడు. యోహాను సువార్త 14:31, 15, 9-10 వరకు. ఈ సందర్భంలో ఆలోచించినప్పుడు క్రీస్తు తన తండ్రిని, అతని ప్రేమను ఈ లోకానికి సూచించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం నుండి 10వ వచనం వరకు. అందుకే క్రీస్తు తప్పిపోయిన కుమారుని సామెతను చెబుతూ అవమానపడుతూనే పురవీధుల్లో పరిగెత్తి తిరిగి వస్తున్న ఆ దుడుకు చిన్నవాణ్ణి కౌగిలించుకున్న ప్రేమమయుడైన తండ్రిని గూర్చి చెప్పాడు. నిజ జీవితంలో క్రీస్తు ఈ విధంగా అవమానపడి దుడుకు చిన్న వాళ్లను నీతిమంతులను అనుకుంటూనే దేవుని బాధిస్తున్న ఆ పెద్ద కుమారుని వంటి వారిని రక్షించడానికి పురవీధుల గుండా అవమానకరమైన ఆ భారమైన సిలువను మోసి తన తండ్రి ప్రేమను వెల్లడించాడు. లూకాసు సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి 32వ వచనం వరకు. ఈ రీతిగా తన అనంతమైన ప్రేమను తండ్రి తన దివ్య తనయుని ద్వారా ఈ ప్రపంచానికి చాటాడు. ఇది దేవుని చిత్తం. దేవుడు మన తండ్రి, మన తల్లి కూడా. దేవుని రూపంలో మానవుడు సృష్టించబడ్డాడు. స్త్రీ పురుషులుగా సృష్టించబడ్డారు. ఆదికాండం 1వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి తండ్రి ప్రేమను తన తనయుని ద్వారా ఈ లోకానికి అందించిన దేవుడు తన మాతృత్వపు ప్రేమను వెల్లడించడానికి మరియమాతను ఎన్నుకున్నాడు. అందుకే ప్రభు శిలువ మీద వేలాడుతూ తన తల్లిని చూపిస్తూ తన యందు నిండు ప్రేమతో వచ్చి వేదనతో నిలబడిన తన ప్రియ శిష్యునికి ఆమెను తల్లిగా ప్రసాదించాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం వరకు. ఇది చిన్న విషయం కాదు. యుగ యుగములు ఎదురు చూసిన రక్షణ కార్యం నెరవేరుతున్న గడియలో క్రీస్తు ఈ లోకానికి ప్రకటించిన గొప్ప వరం ఆమెను మన తల్లిగా ఇవ్వటం. అందుకే ఆమె మన తల్లి. ఆమె ద్వారా దేవుడు తన మాతృత్వపు ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది దేవుని చిత్తం. అందుకే ఆ తల్లి అనేక ప్రాంతాల్లో దర్శనమిస్తూ పరిశుద్ధ లూర్దు మాతగా ఫ్రాన్స్ దేశంలో 1858
వెలంగినిలో ఆరోగ్యమాతగా, భారతదేశంలో 1813 ఫాతిమా జపమాల మాతగా, పోర్చుగల్ దేశంలో 1917 గోదాలుపే మాతగా మెక్సికోలో దర్శనమిచ్చింది. ఈ విధంగా చెప్పుకుపోతే ఎన్నో దర్శనాలు కోకొల్లలుగా ప్రకటించబడుతూ ఉన్నాయి. అనేక విధాలుగా ఒక తల్లి తన బిడ్డలను తన చేతితో పట్టుకొని నడిపించినట్లు మనలను తన కుమారుని వద్దకు, ఆయన రక్షణ అనుగ్రహాల వద్దకు నడిపిస్తూ ఉంది. అందుకే మరియమాత మధ్యవర్తిత్వపు మహత్వాన్ని గ్రహించి, పాపాత్ములమైన మా కోసం మా మరణ సమయమందు ప్రార్థించమ్మా అని ఆ అమ్మను, మన మధ్యవర్తిని మేర మర్యాదలతో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క గొప్ప వాక్యాన్ని తల్లి మనకు అందించినందుకు వందనాలు చెబుతూ ఎల్లవేళ దేవుని దీవెనలు పొందుకుందాం. మరి ముఖ్యంగా ఈ నెల జపమాల ప్రత్యేకంగా మన అవసరాల కోసం, శ్రీ సభ అవసరాల కోసం, మన కుటుంబ అవసరాల కోసం, అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యం దయచేయమని, మరి ఉద్యోగాలు లేని వారి కోసం మంచి ఉద్యోగాన్ని దయచేయమని, మరి ఇళ్ళు కట్టుకుంటున్న వారి కోసం మంచి గృహాన్ని దయచేయమని, బోధకులను, గురువులను, కన్యాస్త్రీలను దీవించి ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థించుదాం. మరి ముఖ్యంగా ఉత్తరించు స్థల ఆత్మలను మన యొక్క జప, తప, దాన ధర్మాల ద్వారా ఆ ఉత్తరించు స్థలంలోని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని భక్తితో, శ్రద్ధతో ప్రార్థించుదాం. ఈ నెలంతా కూడా జపమాలను జపించిన ప్రతి ఒక్కరిని తల్లి నిండుగా మెండుగా దీవించి కాచి కాపాడుదురుగాక. జపమాల ద్వారా ఆ తల్లికి నిత్యము దేవుని సన్నిధిలో మన కోసం ప్రార్థించమని వేడుకుందాం. మన కోసం అర్థించమని, మన యొక్క ప్రార్థనలు దేవుని చెంత చేర్చమని ఈ నెలంతా కూడా తల్లిని గౌరవిస్తూ, జపమాలను జపిస్తూ, దేవుని యొక్క జీవిత ఘట్టాలను ధ్యానిస్తూ దేవుని చెంతకు చేరుకుందాం. దయగల దేవుడు మన యొక్క ప్రార్థనను దయతో ఆలకించి తల్లి మధ్యత్వ ప్రార్థన ద్వారా ఆయన అనుగ్రహాలు మనపై నిండుగా మెండుగా కురిపించుదురుగాక. ఆమేన్.